హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఫుల్ హోమ్ టూర్ని చూసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మా ఇల్లు. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో 4 ఇల్లులు ఉంటాయి, అలాగే సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కూడా నాలుగు ఇల్లులు ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో చిన్న చిన్న మొక్కలనది పెంచుతూ ఉంటాము. అండ్ వీడియోలో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఒక కంపెనీ కనిపిస్తుంది కదా, సో అక్కడే మా ఆయన వర్క్ చేస్తుంటారు. సో ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ బ్లాక్లో 4 ఇల్లులు ఉంటాయి. సో మా ఎదురు ఇల్లులు అనమాట ఇవి రెండు. ఇక్కడ ఒక ఆవిడ తను బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, పైన బోర్డు చూసారు కదా. ఇంకా మా బ్లాక్కి ఎదురుగా పింక్ కలర్లో మీకు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, సో అది జిమ్. అలాగే దాని పక్కన స్టేజ్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాగే లేడీస్కి మీటింగ్స్ అవి అక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై హోమ్. సో నేను ఇప్పుడు నించున్న ప్లేస్ అయితే హాల్. మా ఇంట్లో హాల్లో మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం టీవీ చూస్తూ. మీకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కిచెన్. సో నేను మీకు ఫస్ట్ కిచెన్ అయితే చూపిస్తారండి. సో నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఇక్కడే కుక్ చేస్తాను, రెసిపీస్ అన్నింటినీ కూడా. సో కొన్ని వీడియోస్ అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో తీసినవి ఉంటాయి. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడే అంతా నేను రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేస్తుంటా. సో నేను రెసిపీస్లోకి యూస్ చేసే థింగ్స్ అన్నీ కూడా సాల్ట్ కానీ, రెడ్ చిల్లీ పౌడర్ కానీ, మసాలాలు కానీ అన్నీ ఈ ప్లేస్లో అయితే నేను పెట్టానన్నమాట. సో అవి ఇవన్నీ. ఇంకా నేనైతే కుక్ చేసే ప్లేస్ అయితే ఇదనమాట. చూసారు కదా, ఇక్కడ స్టవ్ అండ్ ఇండక్షన్ రెండు ఉన్నాయి. రెండింటిని కూడా నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా 2-3 రెసిపీస్ని ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇండక్షన్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ చూసారా, నేను స్నాక్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా యూస్ చేసే సాసెస్ అనమాట. వెనిగర్ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే పన్నీర్ ప్రిపేర్ చేయడానికి అండ్ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తా. సో అలాగే ఇంట్లో ఏదైనా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈ గ్రీన్ చిల్లీ సాస్ని అయితే మేము యూస్ చేస్తాం. సో అందుకే నేను ఈ సాసెస్ అన్నింటినీ కూడా బాటిల్స్లో తీసుకున్నాను. సో ఇది రెడ్ చిల్లీ సాస్. ఇంకా నేను మయోనైస్, అలాగే సెజ్వాన్ సాస్, అలాగే టమోటా కెచప్ని అయితే చిన్న చిన్న ప్యాకెట్స్లో తీసుకున్నాను. వీటిని అంత ఎక్కువగా యూస్ చేయను, సో అందుకే చిన్న ప్యాకెట్స్లో తీసుకున్నాను. ఇంకా పైన కబోర్డ్స్లో అయితే నేను మిడిల్ కబోర్డ్లో అయితే పిల్లల స్నాక్స్ అన్నీ పెట్టాను. అండ్ ఈ లాస్ట్ కబోర్డ్లో వచ్చి నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన థింగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. పప్పులు, చిల్లీ పౌడర్ అలాంటివన్నీ కూడా అందులోనే పెడుతూ ఉంటాను. సో పైన కబోర్డ్స్లో ఏమున్నాయో చూపిస్తారండి. రెండు కబోర్డ్స్లో స్నాక్స్, అలాగే ప్రీమిక్స్ పౌడర్స్, పికిల్స్ అలాంటివన్నీ పెట్టాను. అండ్ థర్డ్ వన్లో అయితే నేను బయట నుంచి తీసుకొచ్చిన గ్రోసరీ థింగ్స్ అన్నీ కూడా పెట్టానన్నమాట. సో మెయిన్లీ ఇంకొకటి ఏంటి అంటే నేను యూస్ చేసే ఫుడ్ ఫ్లేవర్స్ అనమాట. వెనిలా ఫ్లేవర్, అలాగే ఆరెంజ్, పైనాపిల్, ఇలాంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా నేను ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్లోకి యూస్ చేసే ఫుడ్ ఫ్లేవర్స్ అనమాట ఇవి. సో పైన కబోర్డ్స్లో అయితే ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా పెడతా. ఇంకా దానిపైన ఉన్న కబోర్డ్స్లో అయితే మేము యూస్ చేయలేనివన్నీ కూడా పెట్టాము. సో అవైతే నేను ఇప్పుడు చూపించలేను, పైకి ఎక్కలేను. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తా. ఇంకా స్టవ్ కింద వైపు ఉన్న డ్రాయర్స్లో అయితే పైన దాంట్లో ఆనియన్స్ పెడతాను, అలాగే పొటాటోస్ కూడా. కింద అయితే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి. దీని పక్కన గ్యాస్ సిలిండర్, అలాగే దీని పక్కన క్లీన్ చేసేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన వెజిల్స్ అన్నిటి కూడా ఇక్కడ పెడతా అనమాట. ఇంకా ఇదైతే వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఇక్కడే నేను క్లీన్ చేస్తా. సో ఇది చాలా కష్టమైన పని కదా, సో కానీ తప్పదు మరి. సో షింక్ కింద అయితే ఉన్న కబోర్డ్లో నేను డస్ట్బిన్స్ని అయితే పెట్టాను. డస్ట్బిన్స్ అండ్ డస్ట్ బ్యాన్ కూడా ఇక్కడే పెట్టాను. చాలామంది బయట పెడుతూ ఉంటారు కదా, నేనైతే ఇంక ఇక్కడే పెట్టాను. ఎందుకంటే ఇల్లంతా తుడిచి మళ్ళీ బయటికి వెళ్ళి వేయలేక ఇక్కడే పెట్టేసుకున్నాను.
సో ఇది మా కిచెన్. ఇంకా ఫ్రిడ్జ్ ఉంది మీకు చూపించడానికి. సో ఫ్రిడ్జ్ కూడా చూసేయండి. సమ్మర్‌లో అయితే నేను ఐస్ క్రీమ్స్ అవి ప్రిపేర్ చేసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఎంప్టీగానే వదిలేసాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూల్‌గా ఉంది. వర్షం పడుతూ ఉంది. సో అందుకే ఏం చేయలేదు. ఇందులో అయితే ఎంప్టీ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అండ్ ఒక శ్రీఖండ్ అయితే ఉంది. సో కింద దానిలో ఏమున్నాయో చూసేయండి. సో ఫ్రిడ్జ్ చూసారు కదా! నెక్స్ట్ బెడ్‌రూమ్ చూపిస్తారండి. సో ఇది మా బెడ్‌రూమ్. సో ఆ కార్నర్‌లో చూసారా బెడ్ పైన మా చిన్న బాబు ఎలా నిద్రపోతుందో. ఇంకా ఇది చూసారా? ఇది మా వెడ్డింగ్ క్యాలెండర్. ఈ క్యాలెండర్‌లో ఉన్న ఫస్ట్ పిక్‌లో నాకు మా హస్బెండ్ ఏ విధంగా అయితే ఫ్లవర్స్ ఇస్తున్నారో నీపై బెండ్ అయ్యి, ఖుషి సేమ్ అలాగే ఇక్కడ పార్క్‌కి తీసుకెళ్ళిన ప్రతిసారి ఫ్లవర్స్ నాకు అలానే ఇస్తది. సో ఇంకా ఇది వార్డ్‌రోబ్. సో ఇదైతే నేను అస్సలు ఓపెన్ చేయను. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తే ఆ బట్టలన్నీ చూసి మీరు ఖచ్చితంగా భయపడతారు. సో అందుకే. ఇంకా ఇవి కూడా ఈ కబోర్డ్స్‌లో కూడా నేను బట్టలు, అలాగే న్యూ షూస్, అలాగే క్యాప్స్ పెట్టుకుంటారు మా ఆయన. ఇంకా ఇప్పుడు ఈ విండో చూపిస్తాను. విండోలో నుంచి బయటికి చూస్తే అన్ని చెట్లే గ్రీన్‌గా కంటికి చాలా బాగా కనిపిస్తది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. అలా విండోలో నుంచి ఆ చెట్ల వైపు చూస్తుంటే. చూడండి నేను మీకు చూపిస్తాను. బావుంది కదా! మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా పక్కనున్న ప్లేస్ అంతా కూడా చెట్లే ఉన్నాయి ఫుల్‌గా అసలు. చాలా బావుంటుంది చూడ్డానికి. కాకపోతే నైట్ టైమ్ చూస్తే ఖచ్చితంగా భయమేస్తది. ఎందుకంటే ఫారెస్ట్‌లా ఉంటది. సో మా ఇంటికి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎంప్టీగా ఉంటుంది. ఏముండవు. ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. అది కూడా కొంచెం లాంగ్, అదైతే దగ్గరలో ఉండదు. సో అన్ని చెట్లే ఉంటాయి. రైట్ సైడ్ అయితే మళ్ళీ క్వార్టర్స్ అయితే ఉంటాయి. సో అది మా విండో స్టోరీ. సో ఇది మా బెడ్రూమ్. ఇంకా బయట హాల్లోకి వచ్చేస్తే ఇది మా చిన్ని డైనింగ్ టేబుల్. ఇక్కడ నేను ఎక్కువగా పిల్లల్ని కూర్చోబెడతాను. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు కింద పడేస్తే క్లీన్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుందని చెప్పి. ఇంకా మేమైతే మ్యాక్సిమం కిందే కూర్చొని తినేస్తూ ఉంటాము. సో మాట్లాడి మాట్లాడి నాకైతే చాలా దాహం వేస్తుంది. సో అందుకే వాటర్ అయితే అర్జెంటుగా తాగాలి. హమ్మయ్య! ఇప్పుడైతే కూల్‌గా అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్ట్రెయిట్‌గా వెళ్తే ఇక్కడ మేము వాషింగ్ మిషన్ అయితే పెట్టాము. సో ఇదైతే కొంచెం చిన్న ఇల్లు. వాషింగ్ మిషన్ పెట్టడానికి సెపరేట్‌గా ప్లేస్ అయితే అక్కడ దీనికి లేదు. సో అందుకే మేము ఇక్కడ పెట్టామన్నమాట. సో వాటర్ కనెక్షన్‌కి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడే మేము రెడీ అవుతాం బయటికి వెళ్ళటానికైనా, ఎక్కడికైనా. ఇంకా ఇవి 2 వాష్‌రూమ్స్ అన్నమాట. ఇంకా నేను ఎక్కువ రెడీ అవ్వటానికి స్పెసిఫిక్‌గా ఇదే క్రీమ్ అని ఏమీ యూజ్ చేయను. ఏ క్రీమ్ అయినా సరే పిల్లలదైనా సరే యూజ్ చేస్తా. ఇంకా లిప్‌స్టిక్స్ అయితే గ్లామప్ నుంచి తెప్పించుకుంటాను. సో అవైతే యూజ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు రండి మీకు బాల్కనీ చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ అలాగే కూలర్‌ని పెట్టాము. ప్రెజెంట్ అయితే ఇక్కడ క్లైమేట్ కూల్‌గా ఉండటం వల్ల కూలర్‌ని అయితే యూజ్ చేయట్లేదు. సో అది బయట పెట్టేసాము. చెప్పాను కదా మీకు ఇందాక విండోలో నుంచి బయటికి చూస్తే అన్ని చెట్లే ఉంటాయని. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుంచి అయితే బాగా వెంటిలేషన్ వస్తది మాకు. అండ్ ఇక్కడ మార్నింగ్ టైం గానీ, ఈవినింగ్ టైం గానీ చైర్‌లో కూర్చొని అలా కాఫీ తాగుతుంటే చెట్ల వైపు చూసుకుంటూ సూపర్‌గా అనిపిస్తది. మైండ్‌కి రిలాక్సింగ్‌గా అనిపిస్తదనమాట. నేనైతే అలానే చేస్తాను. ఇంకా నేను స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తాను కదా! ఇక్కడ కూర్చొని స్నాక్స్ తింటూ భలే ఎంజాయ్ చేస్తాం మేము, మా ఫ్యామిలీ అంతా కూడా. సో ఇది మా బాల్కనీ. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇది మా హాల్. ఇక్కడ మా ఫ్యామిలీ పిక్స్ కొన్నింటిని మేము వాల్ పైన ఇలా పెట్టుకున్నాం. ఈ ఫొటోస్ చూస్తూ ఇందులో ఉన్నది నేను, నువ్వు కాదు అంటూ ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు. సో ఇదండి మా హోమ్ టూర్. మీకు మా ఇల్లు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.